సార్ ఏ పరిస్థితి మామూలుగా తెలుస్తుంటారా? ఓకే అని కొంచెం దూరం తీసుకో అనే కొంచెం డోలో కొంచెం ఎత్తండి. నేను కూడా ఇందాక విషయం ఏంటంటే ఏందన్నా నేను కూడా ఇలాగే చేసుకున్నాను పెళ్లి. నువ్వు కూడా ఆకాశం అంత పందిరి భూలోకం అంత ఫిటేసి చేసావు కానీ ఓ పని చేసావు. ఏం చేసావు తెలుసా? ఓ అందరిని పిలిచావంట. చాలా మంది వచ్చారంట. ఒక్కరికి ఒక ఇస్తారు, ఇద్దరికి ఒక ఇస్తరాకు, ఒకటే మెత్తాడు. మరి ఎక్కువ వచ్చినప్పుడు అట్లే ఉంటుంది. ఓహో అట్లనా? మీరు చాలా గ్రేట్. 500 మందిని పిలిస్తే 5,000 మంది వస్తాయి. ఏం పెట్టేది ఏంది? చాలా గ్రేట్. వద్దని కూడా పెట్టా. అవునా? అవును మరి చాలా గ్రేట్. అందుకే కానీ నేను కూడా పెళ్లి చేసుకొని ఏదో అన్న ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేయొద్దండి. ఒక్కసారి రెండు పెళ్లి కాని పెళ్లి ఒకటేసారి అయితే ఓ ఇంతమంది 2 సార్లు కూడా చేసుకుంటారు. అవునా? అది మనం తెలియదు కానీ అవును. ఎవరైతే పెళ్లి కాని ఉన్నారో దయచేసి ఈ వేదిక నుంచి ఈ మైకుల నుంచి నన్ను నొక్కి ఒక్కనిస్తున్నా. వద్దన్నా ఏమంటున్నా? మాట అనకూడదు నువ్వు. ఏంట్రా? అసలే పెళ్లిలు కాక మా మగ పిల్లలందరూ పట్టుకొని తిరుగుతున్నారట. ఏంటిది రా? హాలీవుడ్లో. అయితే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో దయచేసి పెళ్లిని చేసుకోవద్దండి. అసలు ఎందుకు? ఎందుకంటే నేను పడే బాధలు వాళ్ళు పడకూడదండి. అబ్బా అవును. నీకేం బాగాలన్నా చాలా బాగా సంతోషంగానే ఉంటాను. ఉన్నాయిరా ఒకటా రెండా? అవును. అసలు నేను ఎంత ఆనందపడ్డానో పెళ్లి చేసుకొని ఏదో సాధిద్దాం అనుకో. అయితే మా ఫ్రెండ్ ఏం చెప్పా? నా పెళ్లి అంట పెళ్లి అంట ఏం పెళ్లి అని అందరూ కూడా ఇలాగే వచ్చినారబ్బా. మరి చెప్పారు అంతా బాగుంది. పెళ్లి చేస్తున్నావు కానీ మరి అవునన్నా సంవత్సరం దాకా ఏ ఇబ్బంది లేదు. సంవత్సరం తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. అయితే అన్న మా ఫ్రెండ్ ఒకడు ఏం చెప్తాడు తెలుసా? పెళ్లి చేసుకున్న సంవత్సరం వరకు ఎలా ఉంటుంది తెలుసా అన్న? ఏనుగు మీద ఊరేగుతున్నట్టుంటుంది. అవునా? సంవత్సరం తర్వాత ఆ ఏనుగునే మోస్తున్నట్టుంటుంది. అవునా? పాపం. అవును నిజంగానే. అందుకే నాకు ఎలాంటి చెడ్డ అలవాటు లేవుగా. నువ్వు చాలా మంచోని. నీకు తెలుసు నాకు తెలుసు. చాలా మంచోని. కానీ మందు తాగాను మటన్ ముట్టాను. అస్సలు ముట్టుకో. అటు ఇటు తిరిగే అలవాటు కూడా లేదు. ఇల్లే చాలా మంచోని బాబా కదా. కానీ మన బ్యాచ్ మొత్తానికి ఒకటి ఇష్టం. నీకు తెలుసు కదా? ఏందబ్బా? మన బుద్ధిరెడ్డి పాలెంలో కూడా ఉంది మన బ్యాచ్. ఏంటది? కోడి పందాల బ్యాచ్ రా అన్నా. నీ దగ్గరకు వస్తేనే అన్ని మతి మార్పులు అన్నా. ఏదేదో మాట్లాడుతావు అంత ఆ మాట ఈ మాట. ఏం లేదు. మన బుచ్చిలో కూడా బ్రహ్మాండమైన బ్యాచ్ ఉంది. ఉన్నారా మన బ్యాచ్? బుచ్చిరెడ్డి పాలెంలో ఉన్నారు. అందరు తీసుకొని పోను. అందరు తీసుకొని నువ్వు కూడా రా. ఇంటికి పోయి బ్రహ్మాండంగా డబ్బులు తీసుకొని వస్తాను. మనం వచ్చేటప్పుడు అలా కూర్చుందాం. అన్నా నువ్వు అమ్మాయికు అన్న రావు. పులి మీరు అదని ఉండాలా నేనే ఉండాలా? దానికి తీసుకొస్తాను డబ్బులు. అంటే మీరు పులిరాజా గారు? పులిరాజా కాదురా పులేనా? పులి గారు అంతే. తొందరగా రండి. వస్తావా? మరి బాధ్యత మొత్తం తీసుకొని పో. హలో ఉన్నావా? ఏంది? అబ్బో ఇయ్యాలేందో అంత మంచిగా పిలుస్తున్నావేంటి? తొందరగా పడింది. అవునా? వస్తున్నా రెడీగా ఉండు. దేనికి? ఏం లేదు మాట్లాడదామని. ఏంటో మా అక్క ఈరోజు ఎక్కువ మాట్లాడదు. అంతేనా? సరేరా మాట్లాడపోయినా సరే. ఏడుకోతున్నావు? ఏం మాట్లాడదాం? ఏడుకోతున్నావు? నేను పోతున్నా. ఏడికంటే ఒక మగ మనిషి బయటకు పోయేటప్పుడు ఏడుకోతున్నాం ఎందుకు ఇవన్నీ అడగాల అధ్యక్షనా? ఇదేమన్నా అసెంబ్లీయా? ఎస్. ఇదంతా మా నజీరయ్య గారు పిలిచినటువంటి అసెంబ్లీ. అవునా? మళ్ళీ వీళ్ళంతా ఎవరు? ఎమ్మెల్యేలు. అవును. ఇంకా మళ్ళీ మంత్రులా? ఈ మొత్తం ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ మంత్రులు. మన ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రులు ఇద్దరు. ఎవరో పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల. అయితే పోదా ఎట్లా చూస్తాను? కాట దుక్కుతారా మీరు? కొనగొమ్మలంగిన
అరే ఒప్పుకోరా ఏం ఒప్పుకో ఒప్పుకో అంటే ఒప్పుకో. ఒకసారి 2 సార్లు లేదు, 3 సార్లు లేదు, एक बार లేదు 2 బార్ లేదు, 3 బార్ లేదు, वन टाइम లేదు సెకండ్ టైం లేదు, థర్డ్ టైం లేదు. 1 నిమిష 2 నిమిషాలు వెళ్ళా, 3 నిమిషాలు వెళ్ళా. అబ్బారే ఇంతగానో అడిగించుకుంటావు నువ్వు అంతేనా తోలి ఏమంటే తోలి. ఇక్కడ మా వాళ్ళు చాలా మంది అన్న మీరు చెప్పండి అన్న మోస్తాను ఎవరు మాట్లాడరా నా దిక్కు వాళ్ళు బుద్ధిమంతులు. అసలు బుద్ధిరెడ్డి పాలనలో మొగళ్ళ సంఘం ఉందా లేదా అంటే వాళ్ళు సంఘాలు పెట్టి నీకు వచ్చిన పాట పాడు. పెడతాను రా ఇన్ని రోజులు ఆడవాళ్ళు పెట్టుకున్నారు సంఘాలు వాళ్ళు బుద్ధిమంతులు, నీ మాట వినరు. హలో అందరు బుద్ధిమంతులే అవును, అందుకే మేము పెట్టుకుంటాం మేము పోతాము ఒక్క అన్న చెప్పండి అన్న పోయేస్తాను చెప్పండి చూసి ఏం చేస్తారు? ఏం తెలియదు అన్ని నేను వరకట్నం ఇచ్చి నీకు పెళ్లి చేసిన మళ్ళా వరకట్నం అంటే నేను ముందుండి నడిపిస్తాను. అసలు ఏది ఇప్పటి నుంచి చెప్తున్నావు? ఈ మొగోళ్ళు ఉన్నారంట. ఏం చేస్తే ఒప్పుకుంటారో చెప్పరా ఇగో ఇక్కడ అన్నోళ్ళు బ్యాచ్ పెట్టాలన్నావు. అదే ఈ బ్యాచ్ ముందు నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి చెప్పు. మా యొక్క కాలు మొక్కు తోలిస్తా. మొగ జాతి ఆనుమతి హలో హలో సార్, ఏంటి ఆడజాతి స్వాతి ముఖ్యం. కాదు నా ప్రాణమైన నేను కాలు మొక్కను అది కాదు, ఏదో టైంలో కాలు మొక్తారు కదా అని మా అక్క చెప్పిందా అట్టనా? పిల్లమోడు అనక కుంటారు కుంటారు అవును అంతే. అది సృష్టి విరుద్ధం కాదు, చట్ట వ్యతిరేకం కాదు. అట్లనా? అవును మరి. ఇగో నేను పోతున్నా పోతున్నా. నువ్వు ఎంత చెప్తా జానకి మూలకుండా నిలబడ్డావు. నీ అంత చూస్తా నేను బాగా మాట్లాడే వాళ్ళని నమ్మొచ్చు కానీ మూలిగా ఉండే వాళ్ళని ఎప్పటికీ నమ్మొద్దు. అయ్యో